आप देख रहे हैं इंडिया 29 स्टेट्स न्यूज। बढ़ते हैं न्यूज की तरफ। ఆరోగ్యశ్రీ ట్రస్ట్ భవన్లో ఈరోజు తెలంగాణ యునైటెడ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున ఆరోగ్య మిత్రాల విభాగం సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు గిరి యాదయ్య, అలాగే గౌరవ అధ్యక్షుడిగా నేను, నాతో పాటు మిగతా అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు 25 జిల్లాల నుంచి హాజరయ్యారు. ఈరోజు స్ట్రైక్ నోటీస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ స్ట్రైక్ నోటీస్ను ఇక్కడ ఉన్నటువంటి సిఇఓ గారు లేకపోవడంతో ఈఓ గారికి డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఇన్వార్డ్లో కూడా ఒక లెటర్ ఇచ్చి మనం స్టాంప్ చేసుకున్నాం. ప్రధాన సమస్య ఒకటి, రాష్ట్రంలో ఉన్న ఆరోగ్య మిత్రులకు అందరికీ వాళ్ళందరినీ కూడా డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్లుగా గుర్తించాలి. జియో నెంబర్ 60 ప్రకారంగా 22,750 రూపాయలు అమలు చేయాలి. అలాగే అవుట్సోర్సింగ్ విధానం రద్దు చేసి, ఏజెన్సీలు రద్దు చేసి ట్రస్టీ డైరెక్ట్గా జీతాలు ఇవ్వాలి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా గుర్తించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్లు ఈ రెండు పెట్టాము. వీటితో పాటు మిగతా 5-6 సమస్యలు ఉన్నాయి. అవి హెల్త్ కార్డులు కావచ్చు, ప్రమోషన్లు కావచ్చు, సెటిలింగ్ విధానం కావచ్చు, అలాగే ఇట్లాంటి సమస్యలన్నీ కూడా యాడ్ చేశాం. తొలగించబడ్డటువంటి నిజామాబాద్, నారాయణపేట లాంటి జిల్లాల యొక్క మిత్రాలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ సమస్యల్ని పరిష్కారం చేయడానికి 14 రోజులు ఈ ప్రభుత్వానికి మనం సమయం ఇస్తున్నాం. 14 రోజుల తర్వాత ఎప్పుడైనా సమ్మెలోకి పోవచ్చు. ఈలోపు ప్రభుత్వమే కదిలి, అధికారులు దిగొచ్చి చర్చలు జరిపి సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి మనం కోరుకుంటా ఉన్నాం. ఒకవేళ పరిష్కారం చేయకపోతే అనివార్యంగా అందరూ సమ్మె చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆరోగ్య మిత్రులందరూ కూడా మీరందరూ కూడా ఐక్యం కావాలి, ఐక్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, కలిసికట్టుగా ఉండాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో 10 ఏళ్ల కాలంలో వెట్టిచాకరీ మీరు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి 6 నెలలు అయిపోయింది. ఇప్పటికీ 16 సార్లు ఈ యొక్క గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారి నుంచి కింది వరకు అందరూ కూడా కలిశారు. కానీ మన ప్రపోజల్ పోయింది అంటున్నారు తప్పిస్తే అది అప్రూవల్ అయ్యి రావడం లేదు వెనక్కి. కాబట్టి అప్రూవల్ చేసుకొని డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ గుర్తించి జీతం పెంచేదాకా మన యొక్క పోరాటాన్ని మనం కొనసాగించవలసిన అవసరం ఉంటుందని చెప్పి సందర్భంగా మీకు అయితే తెలియజేస్తున్నాను. ఈరోజు అన్ని జిల్లాల నుంచి అధ్యక్ష కార్యదర్శులందరితో కలిసి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సిఇఓ గారికి సమ్మె నోటీస్ ఇవ్వడానికి రావడం జరిగింది. సమ్మె నోటీస్ అనేది మేము ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. గతంలో డిసెంబర్ 8 నాడు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి మెమోరాండం ఇచ్చాము. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని కలిశాము. తర్వాత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరిని కలిసినప్పటికీ మాకు ఎలాంటి ఫలితం లేదు. సిఇఓ గారిని కూడా గతంలో 2-3 సార్లు కలిశాము. మేము కోరుతున్నది న్యాయమైన డిమాండు. మేము స్కిల్డ్ వర్కర్స్గా మమ్మల్ని గుర్తించి స్కిల్డ్ ఎంప్లాయీస్కి వచ్చే జీతాన్ని మాకు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని మేజర్గా డిమాండ్ చేస్తున్నాము. తప్పనిసరిగా మమ్మల్ని పిలిచి చర్చలు జరిపి మా న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలని కోరుతున్నాము. ఒకవేళ మా డిమాండ్ను పరిష్కరించనేలా మేము చివరి అస్త్రంగా మా సమ్మె చేసి మా న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేయడం జరుగుతుంది. ఆరోగ్యశ్రీ ఉద్యోగుల ఐక్యత, ఆరోగ్యశ్రీ ఉద్యోగుల ఐక్యత, ఆరోగ్యశ్రీ ఉద్యోగుల ఐక్యత, ఆరోగ్యశ్రీ ఉద్యోగుల ఐక్యత. జీవో నెంబర్ 60 ప్రకారం జీతాలను వెంటనే చెల్లించాలి. జీవో నెంబర్ 60 ప్రకారం జీతాలను వెంటనే చెల్లించాలి. India 29 States News. Please support my channel, like, share and subscribe my channel.